నమస్కారం రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచుడు ఈ రోజు సమ్మర్ స్పెషల్లో భాగంగా సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న శ్రీవేణి గారింటికి. మరి శ్రీవేణి గారు ఈ రోజు మన కోసం ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీవేణి గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మా ప్రేక్షకుల కోసం సమ్మర్ స్పెషల్లో భాగంగా ఏ రుచులను పరిచయం చేస్తున్నారు? అందరూ కామన్ గా పెట్టే పచ్చడి మామిడికాయతో ఆవకాయ. మామిడికాయతో ఆవకాయ. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసాను. మామిడికాయలు, ఆవపొడి, కారం, ఆయిల్, సాల్ట్, వెల్లుల్లి. సో ఇక్కడ మనకు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ కనిపిస్తున్నాయి. అవునండి, చాలా తక్కువ. గ్యాస్ స్టవ్ తో కూడా అవసరం. ఉప్పు, ఆయిల్. ఆయిల్ ఇప్పుడు మనకి స్టవ్ తో కూడా అవసరం లేదు. స్టవ్ తో కూడా పని లేదు. ఓకే, సూపర్. సమ్మర్ లో ఎంత స్టవ్ కి దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది 1 year పాటు నిల్వ. 1 year పైన కూడా నిల్వ ఉంటుంది. ఎటువంటి మామిడికాయలు తీసుకోవాలి? బాగా పుల్లగా ఉన్నాయి తీసుకోవాలి, కొంచెం బాగా గట్టిగా ఉన్నాయి కూడా తీసుకోవాలి. గట్టిగా మెత్తగా ఉండకూడదు. ఓకే, సో ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామా? ఇవి శుభ్రంగా ముందే కడిగేసుకొని అసలు తడి లేకుండా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్నాక ఇప్పుడు ఈ కాయల్ని ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా సమ్మర్ స్టార్టింగ్ లోనే ఉన్నాము కాబట్టి టెంక్ అనేది ఇంకా గట్టిగా అవ్వదు. కాబట్టి వాటిని మామూలుగా మనం స్లైస్ లాగా సెంటర్ నుంచి మామూలు కోసేసుకొని సెంటర్ లో ఉన్న టెంక ఉన్న తీసేద్దాం. ఇంకొద్దు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాంతో ఆవకాయ. అంటే ఈ సమ్మర్ లో మనకు ఫస్ట్ కాయలు ఉగాది ముందు వస్తే కాయలతో కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ముక్క పచ్చడి అని పెట్టుకొని తింటారు అన్నమాట. అది మనకి ఆ పచ్చడిలానే ఉంటుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి ఏప్రిల్లో కానీ పచ్చడి స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇలా కూడా తిన్నా కూడా బాగుంటాయి ఈ కాయలు. దీంతో చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నాము? ఇప్పుడు నేను 3 కాయలతో చేస్తాను. 2 కాయలతో చూపిస్తాను మీకు ముందు. 2 కాయలకి మనకి ఎంత మెజర్మెంట్స్ అన్ని చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉంటుంది కదా కాయ ముచ్చిగా, ఇక్కడ కొంచెం జీడిలాగా ఉంటుంది అనమాట. ఇది తీసేసి మనం ముక్కలు కోసుకుందాం. ఇట్లా అన్నేస్తే కొంచెం. ఇప్పుడు పొట్టు తీయం కదా వీటి? అసలు వీటి పొట్టు తీయకలేదు, డైరెక్ట్ ఇలా. ఇవి 3-4 daysకే మెత్తగా అయ్యి బాగుంటాయి. నానినట్టు అయితే ఇవి మామూలుగా ముక్కలుగా కోసేసుకోండి. దీనికి ఆల్రెడీ కొంచెం టెంక కట్టింది కాకపోతే అంత గట్టిగా లేదు కాబట్టి మనం మామూలు ముక్కలుగానే పెట్టుకుందాం. అది నిల్వ పచ్చడికైతే మనం బయట కొట్టిచ్చేస్తాం కదా, మనం ఎక్కడ కాయలు కొంటామో డైరెక్ట్ గా వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం వీటితో పెట్టినా కానీ పెద్ద మనం ఉట్టి 3 months కోసము పెట్టుకుంటాం అంటే ఉంటుంది, 3-4 months ఉంటుంది. కానీ మనకు ఎట్లయినా కరెక్ట్గా అయిన కాయ పెడితేనే ఆవకాయ నిల్వ ఉంటుంది 1 year పైన. పుల్లకాయ అంటేనే పుల్లకాయ బాగుంటుంది. ఇట్లా చిన్న అవైతే మనము ఒక కాయలు 4 చేస్తాం, 4 లేదా 6 అలా చేస్తాం కదా. ఇవైతే కొంచెం చిన్న చిన్ననే చేసుకుందాం. మామూలుగా రెగ్యులర్గా తినేయచ్చు కదా ఈ సమ్మర్లో అనేసి ఈ 2-3 months. ఇవి మనకి ఎట్లయినా కాయలు ఇప్పుడు హైబ్రిడ్ కాయలు అని అవన్నీ ఫిబ్రవరిలో నుంచే మనకి కనిపిస్తున్నాయి మామూలుగా. ఉగాది వరకు అంటారు కానీ ఎవరు ఉగాది వరకు వెయిట్ చేయరు. అందుకు అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి బాగుంటుంది. మధ్యలో ఉండే ఆ జీడి అనేది ఇంకా లేకుండా మనం ఆ టెంక్ అన్నది సరిగ్గా అయ్యి అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనకు అది దాంతో పని లేకుండా ఇట్లా ముక్క ఆవకాయలాగా పెట్టుకోవడం. అంటే ఇది కొంచెం కాయలానే ఉంది. సో ఇలా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది కాయ, ఆవకాయకి బాగుంటుంది. ఇవి ఇంట్లో సరదాగా తినడానికి ఇది బాగుంటుంది కాబట్టి పిల్లలు అందరూ లైక్ చేస్తారు. దోశలో కూడా బాగుంటుంది ఈ పచ్చడి, అన్నంలోనే కాదు దోశలు ఇడ్లీలోకి కొంతమంది ఇష్టంగా పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవన్నీ నచ్చుతాయి. ఇప్పుడు ఈ ఆవకాయకి మనం రెగ్యులర్ గా స్టోర్ చేసుకున్న ఆవకాయకి సేమ్ ప్రాసెస్ కాకపోతే దీనికి టెంక లేదు అంతే. కాయకి టెంక ఉన్నా కూడా చిన్నగా ఉంటుంది. మనకి లోపల దేనికి స్టవ్ తో పని ఉండదా? ఈ ఆవకాయకి పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా మావగాయ అంటారు, తురుము పచ్చడి పెట్టుకుంటాము, వాటికైతే పోపు వేసుకోవాలి. వీటికైతే ఇంకా ఇది మనం కలిపేసుకుని ఉంచేసుకోవడం. 3వ రోజు ఇది మాత్రం కంపల్సరీ 3వ రోజు అయినా అన్నంలో కలుపుకుంటేనే బాగుంటుంది. వెంటనే కొంచెం చేదులాగా చిరు చేదులాగా అలా ఉంటుంది. మెయిన్ గా పట్టాలి కదా, పట్టేటప్పుడే బాగుంటుంది. ఇలా కాయ గట్టిగా ఉంటే మనం 3వ రోజు కూడా ఇంకా గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది కాయ టేస్ట్. ఓకే, మామిడికాయతో మామూలుగా మీరైతే ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటారు?
మామూలుగా తురుము పచ్చడి పెడతాను, మామూలు నిల్వ పచ్చడి కాకుండాను ఇన్స్టెంట్ గా తొందరగా అయిపోయేది ఒక 2 రోజులు 3 రోజులకి అలా అయితే ఇంకా మామూలుగా మామిడికాయ ఉప్పు కొంచెం మెంతి పొడి వేసి ముట్టి జస్ట్ పోపు వేసుకుని పెడతాను. లేదంటే ఈ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మనం ఎలాగో పూజలో చేసిన పచ్చి కొబ్బరి బాగుంటుంది, దాంట్లో ఒక కాయ యాడ్ చేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అది రోటి పచ్చడి చేసుకోవాలి, మామూలు ప్రాసెస్ అంతా మామూలే. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చి కొబ్బరి, ఒక మామిడికాయ, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఇది కూడా ముక్కలు కట్ చేసి అంటే తొక్క తీసేయాలి, అది వేసేసుకొని పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, అందుకే మనం కొబ్బరి వేస్తాం కదా, కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా పోపు వేసి కొంచెం కొత్తిమీర వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ పచ్చడి. చాలా మందికి ఈ నిల్వ పచ్చళ్ళు అంటే కొంతమంది తినకూడదు, కొంతమంది తినదు అని చెప్తారు డాక్టర్స్. అలాంటి వాళ్ళకి అలా రోటి పచ్చడి చాలా మంచిది, వాళ్ళకి మామిడి పచ్చడి తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అన్నీ మనకి అంటే క్వాంటిటీ నేనైతే మీకు ఉట్టిగా జస్ట్ కాబట్టి 2 మామిడికాయలతో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఎంత మనం ఎలా వాడుకుంటాం దాన్ని బట్టి ఒక 10 కాయలైనా 5 కాయలైనా వాడుకోవచ్చు, ఇంట్లో వాడకం బట్టి. ఇంకా నిల్వ పచ్చడి లాగా పెట్టుకోవద్దు, ఇది మనం ఉట్టి జస్ట్ ఒక 3 months కోసమే కాబట్టి, ఒక 2 months కోసమే కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ ఫస్ట్ లో వచ్చిన కాయతో ఇలా పెట్టుకోవాలి, ఉంటుంది 3 months అయినా ఉంటుంది, కానీ మనకి అంత లైక్ చేయం కదా, అప్పటికప్పుడే తినేస్తాం, ఇది అయిపోతుంది అంత రోజు కొన్ని కాయలు పెట్టుకుంటాం కాబట్టి. కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఏం కాదు, మామూలు ఆవగాయలనే కాబట్టి మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇలా అన్నీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం, మీడియం సైజే కోసుకున్నాము మనం. ఇప్పుడు ఇవన్నీ ఈ బౌల్లో వేసుకున్నాము. అంటే ముందు బౌల్లో కంటే ముందు ఈ పొళ్ళన్నీ కలుపుకుందాం. పొళ్ళు కలిపేద్దామా, తర్వాత ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కాయలు మీడియం సైజ్ కాయలు, ఈ సైజు కటోరీ కారం తీసుకుంటున్నాను. ఓకే, మొత్తం పడుతుందా? మొత్తం పడుతుంది కారం. ఆవకాయ అన్నాం కాబట్టి అంటే మనకి ఊట కూడా ఎక్కువ రావాలి కదా, ముక్కలు తగ్గట్టుగా. సాల్ట్ మాత్రం సగమే తీసుకుందాం, ఇందులో సగమే. ఈ సాల్ట్ కూడా మీరు కల్లుప్పుని కడిగేసి ఎండలో ఆరబెట్టేసి పౌడర్ చేసి ఎండలో పెట్టి ఒక రోజంతా, అంటే మనకి ఏమైనా చెమ్మగా ఉన్న ఫీలింగ్ ఉంటే, పచ్చడి అనేది మనకి నిల్వ ఉండాలి కదా, ఖరాబ్ కాకూడదు అనేసి అట్లా అన్ని సేఫ్టీగా ముందే అసలు తడి అనేది లేకుండా. ఉప్పు కారం. ఈ ఆవపొడి కూడా మనం ఎలా చేసుకోవాలంటే, ఇది కొంతమంది వేయిస్తారు కానీ వేయించక్కర్లేదు, బాగా ఎండలో బాగా ఎండబెట్టాలి అంతే. ఆవాలు కడగకూడదు, మనకు బయట సూపర్ మార్కెట్ మంచిగా అవైలబుల్ ఉంది కదా, శుభ్రంగా తెచ్చి ఆరబెట్టేసుకోవాలి 2 రోజులు ఎండలో, గట్టిగా ఎండలో పెట్టుకుంటే మంచిగా పొడి అవ్వడానికి బాగుంటుంది అనమాట. అవును, ఇది పొడి చేస్తున్నప్పుడు కంపల్సరీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంత నేను ఒక గిన్నె ఒక చిన్న గ్లాసు వేసినప్పుడు ఒక స్పూన్ కూడా వేసుకోవాలి, చేదు వస్తుంది కొంచెం ఆ పొడి అలా ఉట్టినే చేస్తే, ఆ చేదు అనేది రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇది మనకు ఏంటంటే ఇంకా ముక్కలకి ఊట అన్నంలో కలుపుకోవాలంటే ఇది ఎక్కువ ఉండాలన్నప్పుడు ఇది ఎక్కువ వేసుకోవచ్చు, దాన్ని బట్టి కారం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కారం ఈ బౌల్తో ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంత వేసుకోవచ్చు. ఆవు పొడి వేసుకోవచ్చు. కొంచెం మిక్స్ చేసుకున్న ఆవు పొడి 1 కప్, ఉప్పు కారం మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ముందు ఇందులో మెంతి పొడి వేస్తారా? మెంతి పొడి వేరండి, ఉట్టి మెంతులు వేస్తారు. ఉట్టి మెంతులు వేస్తే అది అంటే కొంచెం ఒంటికి మంచిగా అంటారు మెంతులు, అవి కూడా ఆయిల్లో ఈ పులుపుకి ఉబ్బి మంచిగా ఉంటుంది టేస్ట్ తినడానికి. కానీ ఇప్పుడు నేను వేయట్లేదు, పొడి వేయట్లేదు, ఇప్పుడు నేను వేయట్లేదు, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అంటే వెల్లుల్లిపాయను మెంతులు 2 కూడా వేసుకోవచ్చు, కొంతమంది శనగలు వేస్తారు, అట్లా కూడా వేస్తారు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి ఇందులో. ఇవి కొంచెం ఇలా తీసేసి, అసలు పోపు లేకుండానే ఇవన్నీ డైరెక్ట్ అంతే, దీనికి అసలు మనకి స్టవ్తోనే అవసరం ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అసలు కామన్గా అందరికీ చేసేది పచ్చడి మెయిన్ అసలు అయితే ఇదే. అవును, ఏవో వెరైటీస్ అయినాయి అని మనం చేస్తాం కానీ అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కొంతమంది నువ్వు ఆవగాయ చేస్తారు, అల్లం ఆవగాయ ఫేమస్, అది ఉంటుంది 1 year. కానీ ఎలా ఫస్ట్లో ఉన్నట్టు అది టేస్ట్ నాకు అది నచ్చదు, ఇదైతే ఎప్పుడు ఒకటి బాగుంటుంది. ఎక్కువ చాలా కామన్గా ఉండేది ఇది వండుతారు, ఆవకాయ అనేది చేస్తారు. సో మీ అమ్మ వాళ్ళు అప్పుడు ఆ సీజన్లో ఎలాంటివి పెట్టేవాళ్ళు? ఎక్కువ ఆవకాయ, మాగాయ
మాగాయ్ అంటే మా మదర్ ఇదే ప్రాసెస్ లో చేసేవాళ్ళ లేకుంటే వాళ్ళ ప్రాసెస్ కొంచెం వాళ్ళది వేరే ఉంటుంది. మనం అవన్నీ చూసి కొంచెం తొందరగా అయిపెట్టి నేర్చుకోవాలి కదా మనం. వాళ్ళది లేట్ ఎక్కడ అవుతుంది? వాళ్ళది లేట్ అంటే అన్ని ట్రెడిషనల్ గా అన్ని తెచ్చి వాళ్ళే బాగు చేసుకొని అన్ని చేయడం. కావాలంటే మార్కెట్ నుండి తీసుకొచ్చేసుకుంటాము. అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు మనకి ఏది నచ్చితే అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అది తెచ్చుకుంటాం. కానీ వాళ్ళు పచ్చడి కానీ స్పెషల్గా చూసి తెచ్చుకోవడం అవన్నీ. ఓకే ఓకే. ఇప్పుడు మనకు అంత ఓపిక ఉండట్లేదు కదా, ఏది అవైలబుల్ ఉంటే అది. మామిడికాయ కూడా అంతే, అది ఎట్లాంటి దానికి ఏదో పేరు చెప్తారా తెలియదు, ఊర్లలో వాళ్ళు బాగా తెలుస్తాయి. అట్లాంటివి తెచ్చు మనకి ఇక్కడ ఏది అవైలబుల్ ఉంటే అది తెచ్చేసుకుంటాం. అట్లా తేడా ఉంటుంది కొంచెం. ఓకే. మనం ఏదో ఇన్స్టెంట్ గా అంటే ఏదో సాల్ట్ కూడా మామూలు కూడా వేసేసుకోవచ్చు. కానీ వాళ్ళు అలా కాంప్రమైజ్ కాదు, ఎందుకంటే 1 year నిల్వ ఉండాలి కాబట్టి అన్ని పద్ధతి ప్రకారంగా పెట్టుకుంటారు. కానీ ఆ టేస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు పైగా నువ్వుల నూనెతోనే చేస్తారు. ఓకే. మీరు ఇప్పుడు దేంతో చేస్తారు? నేను మామూలుగా పల్లి నూనెతో చేస్తాను. అంటే పల్లి నూనెతో కూడా చేస్తారు, చేయరని కాదు, కానీ నువ్వుల నూనెతో చేస్తేనే అది డిఫరెంట్, ఒంటికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందని చేస్తారు. ఓకే. మా మదర్ ఇప్పటికీ నువ్వుల నూనెతోనే చేస్తారు. ఓకే. సో మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ఒక్కసారి అక్కడ నుంచి తీసుకొచ్చేవచ్చు కదా? అలానే తెచ్చుకుంటాం, మేము అందరూ కలిసే చేస్తున్నాం. అమ్మ వాళ్ళు లోకల్లోనే ఉంటారు కాబట్టి మేము అందరూ కలిపి పెట్టుకొని ఇక్కడ దిల్షుక్ బ్యాంక్ కాలనీ. ఇప్పటికి కూడాను ఆమె పచ్చళ్ళు చాలా ఇంట్రెస్ట్ మా మదర్కి. అందుకే అంటే మేము కూడా వెళ్ళి సాయం చేస్తుంటాం, ఇట్లా ఇలా అన్ని తీసి ఇవ్వడము. ముక్కలు అయితే బయట చాలా ఎక్కువ క్వాంటిటీ పెడతాం కాబట్టి ఒక 60-70 కాయలు తెచ్చేసి ఒకేసారి శుభ్రం చేసుకుని అందరికి కలిపి పెట్టుకుంటాం. ఓకే. తీపి ఆవకాయ కూడా పెడుతూ ఉంటారు? అవును, బెల్లంతో పెడతాం. అంతే, ఇదే ప్రాసెస్ ఇంచుమించుగా. కానీ నాకు అంత ఇష్టం ఉండదు కదా, పాకం చేసి చేస్తారు దాన్ని. పాకం కాదు, మామూలు బెల్లం తురిమేసే వేస్తారు. కొన్ని ఏరియాస్ లో పాకం చేసి కూడా చేస్తారు, అది నాకు అంత ఐడియా లేదు. కానీ నాకు అంత ఇష్టం ఉండదు స్వీట్ అంటే. ఇప్పుడు వెల్లుల్లి మనకి ఇంత క్వాంటిటీ చాలు, ఒక ఎంత వేసుకోవచ్చా? ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, కానీ ఇప్పుడు మనకి ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయి. ఇవి ఒక వెల్లుల్లి తీసుకున్నాము, ఒక కాయ దాన్ని వేస్తాం, ఇవన్నీ వేసేది. అసలు మామూలుగా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎలా చేస్తామంటే ఒక పెద్ద బేసిన్ తీసుకుంటాం, మనం కొలత పెట్టుకుంటాం కదా, ఒక గిన్నె ఎంత ఉంటుంది, అంటే మనం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక గిన్నె, ఒక 50 కాయలు అయితే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె ముక్కలు వేస్తాము, ఒక గిన్నె ఆవపిండి, కారం అన్ని ఆఫ్ తీసుకొని అందులో వేసేస్తాం. వేసి మళ్ళీ అన్ని కలుపుకున్న తర్వాత జాడీలో వేసేటప్పుడు ముందు ఆయిల్ వేయాలి, ఆయిల్ వేసి ముక్కలు వేస్తారు, ముక్కలు వేసి పల్లి పొడి అలా అన్ని వేస్తూ స్టెప్ బై స్టెప్ కలిపేసి జాడీలో పెట్టి అట్లా పెట్టామంట. స్టెప్ బై స్టెప్ అన్ని కలుపుకుంటూ కొంచెం నూనెలోనే కలుపుకుంటూ అన్ని వేసేసి లాస్ట్కి మళ్ళీ ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేసి పెట్టేస్తారు. ఇంకంటే మనకి ఇది వండేది అలా ఏం కాదు కదా, 3వ రోజు అప్పుడు చూస్తారు. 3వ రోజు మంచి కరెక్ట్గా అన్ని సెట్ అయిపోయాక మళ్ళీ కలుపుకోవచ్చా మళ్ళీ కింద నుంచి పై వరకు? అప్పుడు కంపల్సరీ కలపాలి, 3వ రోజు కంపల్సరీ కలపాలి. ఇప్పుడు ఇవి ఇలా కలిపేసుకున్నాం కదా, దీనికి మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. కొన్ని వేసుకుందాము కలిపినాక. మామూలు నిల్వ ఉన్న ఆవాయికి దీనికి కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒకలాంటి టేస్ట్, టెంక లేకుండా ఒకలాగా ఉంటుంది, ఇది ఒక టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా. సో పచ్చళ్ళు మీకు అప్పటి నుంచే బాగా అలవాటు? అమ్మ చేస్తుంటే చూసాను కదా, ఇప్పుడే తగ్గించాను, అప్పుడు బాగానే తినేవాళ్ళం, ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. కానీ అప్పటి వంటలు కానివ్వండి, అప్పటి సాంప్రదాయంగా వచ్చే పచ్చళ్ళు, అదే ఎట్లయినా మనము ఎంత తగ్గించినా కానీ పెట్టకుండా మాత్రం ఉండలేము, కంపల్సరీ ఉండాల్సిందే పచ్చడి. అండ్ రెగ్యులర్గా ఎక్కువ వాడకపోయినా కానీ ఇది పప్పు అయి ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అంతా కలిపిస్తున్నాం కదా, నూనె కూడా అంతే, మనం ఏమి కాల్చడము అలా వేయడం ఏం డైరెక్ట్గా ఆయిల్ తీసుకొని వేసేయడం. క్వాంటిటీ చూసుకుని వేయాలా లేకుంటే ఎంత పడితే అంత వేసేయచ్చు? అంటే అసలు ఎక్కువనే వేయాలి. ఇప్పుడు మనం కటోరీ వేసాం కదా, ఈ ముక్కలంతా మునిగే వరకు వేసుకోవాలా? మునిగే వరకు వేసుకోవాలి. ఇలా అంటే దీంతోనే కొలత ప్రకారం వేయచ్చు, కానీ ఎక్కువనే పడుతుంది దాని ప్రకారం, అందుకే నేను అందాజుగానే వేస్తా. ఇష్టం తెలియని వాళ్ళకి ఆవకాయ అంటే ఎంతో కష్టం, చాలా ఈజీగా చేయొచ్చు. మనకి క్వాంటిటీ 50 కాయలు భయపడిపోయి పెట్టుకోమను, ఇలా కొద్దిగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనకు మెజర్మెంట్స్తో సంబంధం లేదు అసలు, అందాజుగా కూడా పెట్టేసుకోవచ్చు. మెయిన్గా ఆవపొడి మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటే చాలు, ఉప్పు కారం అనేది నార్మల్గా ఉంటుంది. ముక్కలు ఎప్పుడెప్పుడు వెంటనే కట్ చేసి నీట్గా కడిగేసి వాటర్ లేకుండా కట్ చేసేసుకొని కలిపేసుకోవడమే, తడి అనేది లేకుండా చేసుకోవాలి. చాలా ఈజీ అబ్బా.
ఓకే, ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్టేనా ఇంకా చాలా పడుతుంది, ఇంకా అంటే కలుపుకుంటూ వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి మనకి. ఓకే, దీనికి మన ఇష్టం థర్డ్ డే మామూలుగా కలిపేసుకుని ఉంచుకోవచ్చు. మీకు ఇప్పుడే సరిపడే వేసుకుంటే ఓకే, కానీ ఇంకా సరిపోతుంటే వేసుకోపోయినా ఇంకా థర్డ్ డే జస్ట్ అంత మళ్ళీ ఒకసారి జాడీలో వేసుకున్నాక కలిపి చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత ఆయిల్ వేసినా అది ఉంది కదా, పీల్ చేసినట్టుగా ఉంటుంది మనకి. అయ్యో ఆయిల్ చాలా తక్కువ వేసాను కూడా అని ఫీలింగ్ ఉంటుంది. అందుకే థర్డ్ డే రోజు కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి. అంటే ఇది పులుపు కదా, ముక్కల దగ్గరికి అయిపోతుంది. ఆ ఉప్పు తగిలేసరికి చెమ్మదనం వచ్చేసి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా శుభ్రంగా అంత పట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. వాటికి చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఒంటికి మంచిది కాబట్టి. ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, కొంచెం మాయిశ్చరైజర్, కానీ ఆయిల్ ఒక విధంగా సరిపోయినట్టు అనిపిస్తుంది, కానీ పడుతుంది, ఇంకా పడుతుంది. ఓకే, ఇంకా థర్డ్ డే కొంచెం అవసరం లేదు, మనం వాడేస్తే ఉంటాం కదా. థర్డ్ డేకి ఆయిల్ తేలిపోతుంది ఎట్లయినా. పెట్టేయాలి, ఒక జాడీలో పెట్టుకోవాలి. స్టీల్ గిన్నెలో ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నా కానీ స్టీల్ గిన్నెలో అసలు పెట్టకూడదు. డైరెక్ట్గా ఒక చిన్న గాజు జాడీ తీసుకొని పింగాంతా దాంట్లో వేసేసుకోవాలి. చాలా మంది కొంచెమే పచ్చడి ప్లాస్టిక్ దాంట్లో బౌల్స్లో పెట్టుకుంటారు, కానీ మన దగ్గర ఎలాగో జాడీలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న దాని క్వాంటిటీ సరిపోయింది పెట్టుకుంటాం. ఇప్పుడైతే ఆయిల్ సరిపోయినట్టు. సో కలిపేసుకున్నారు కదా, డిష్ అవుట్ చేసుకుందామా? వేసేసేయండి ఇందులో. దీనికి కొంచెం ఆవపిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చక్కగా ముక్కకి పడుతుంది. సో మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అది మనం ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే దాని క్వాంటిటీని బట్టి కారం కూడా పెంచుకోవాలి, కారం సాల్ట్ అవన్నీ. ఈ కాయ ఎట్లాగో మనం చిన్న ముక్కలే వస్తాం కాబట్టి ఇప్పుడు చేసాం కదా, రేపు మార్నింగ్ కూడా మనము తినేయచ్చు. ఎందుకంటే చిన్న ముక్కలే కదా, అవి పెద్ద కండ కూడా లేదు. తొందరగానే మాయిశ్చర్ లాగా వచ్చి సాల్ట్ ముక్కల పులుపుకి పట్టేస్తుంది మంచిగా. ఇక్కడ పడుతుంది. లహరిక మామిడి ఆవకాయ రెడీ. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. తప్పకుండా శ్రీవేణి గారు. మామిడి ఆవకాయ టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. ఇప్పుడే పెట్టాం కాబట్టి ఆవకాయ ముక్కకి సరిగ్గా ఇదంతా పట్టుకోవాలంటే 3 days పడుతుంది. నేను గ్రేవీ మాత్రమే టేస్ట్ చూస్తున్నా. అంటే ఇప్పుడు కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. 3 days అయినాక ఏదైతే పులుపు చక్కగా ఉన్న మామిడికాయ ముక్కకి బాగా పట్టి ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మెయిన్గా వేసుకున్న ఆవపొడిలో సాల్ట్ కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా చేదు ఎక్కువగా ఉండదంట. సో ఈ టిప్ మీరు పాటిస్తే కనుక మనం ఈజీగా ఇంట్లోనే ఇలాంటి ఆవకాయ తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అయితే కనుక ఈజీగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఈ సీజన్లో వచ్చే మామిడికాయతో చక్కనైన ఆవకాయ తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది కాబట్టి మీరు కూడా చూసారు కాబట్టి ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీవేణి గారు చాలా 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 బాగుందండి. మేమైతే ఎలా అంటే ఈ మామిడికాయ ఆవకాయ అంటే చాలా కష్టం అనుకున్నాము, కానీ మీరు చూపించినాక చాలా ఈజీగా అసలు ఇంగ్రీడియంట్స్ కొంచెం కనిపిస్తున్నాయి, చాలా తొందరగా అయిపోయిందా అనిపించేసింది. మా కోసం ఇంత చక్కని రెసిపీ నేర్పించినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీరు సొంతం చేసుకున్నారు. గీతాకృష్ణ శారీస్ వారు వనస్థేపురం, పనామా, అలానే చందానగర్తో పాటు కొత్తగా కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ శారీస్, కుర్తీస్, చుడిదార్స్, దాంతోపాటు మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. సో చూసారు కదండి, ఈరోజు శ్రీవేణి గారు పరిచయం చేసిన ఆవకాయ, మామిడి ఆవకాయ చాలా 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 టేస్టీగా ఉంది. ఈజీ మెథడ్లో మనకు కూడా నేర్పించేశారు కాబట్టి ఎలాగో ఇది మామిడికాయ సీజన్ కాబట్టి ఇంట్లో మీరు తెచ్చుకొని హ్యాపీగా ఈ ఆవకాయని తయారు చేసుకోండి. మరి ఇది వాటి మన రుచిడు కార్యక్రమం. రేపటి రుచిడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.